भाई राजा रामचंद्र महाराज की जय। कल्पगूरु कृष्णदास गारी की जय। विघ्नरायनी कुशरनु इपुडे जेतु ब्रोवुमया विघ्नरायनी कुशरनु इपुडे जेतु ब्रोवुमया इपुडे जेतु ब्रोवुमया इपुडे जेतु ब्रोवुमया वेग वेग ब्रोवुमया एकदंत मेलुमया वेग वेग ब्रोवुमया एकदंत मेलुमया एकदंत ఏలుమయా ఏకదంత మేలుమయా ఏకదంత మేలుమయా లోకమిల్ల నీదెనయా ఏకదంత మేలుమయా లోకమిల్ల నీవెనయా లోకమిల్ల నీదెనయా లోకమిల్ల నీదెనయా విఘ్నరాయ విఘ్నహరణ ఆగ్రజుండవో దేవా విఘ్నరాయ విఘ్నహరణ ఆగ్రజుండవో దేవా ఆగ్రజుండవో దేవా భాద్రపద శుద్ధ చెవితి భక్తితో నిన్ను గొలుతుమయా భాద్రపద శుద్ధ చెవితి భక్తితో నిన్ను గొలుతుమయా నాగవాసులైన మీకు నమ్మి మ్రోకులిడుదుమయా నాగవాసులైన మీకు నమ్మి మ్రోకులిడుదుమయా నమ్మి మ్రోకులిడుదుమయా నమ్మి మ్రోకులిడుదుమయా రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుతు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుతు రాజ వెంకటరమణయనుతు రాజ వెంకటరమణయనుతు విఘ్నారాయ నీకు శరణు ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా విఘ్నారాయ నీకు శరణు ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా. ఆహా, విశ్వామిత్రుల వారు యజ్ఞం చేయుట కొరకు గంగానది తీరమునకు పోవుచుండుట. రమారమణని స్మరణ మరువరా రమారమణని స్మరణ మరువరా రమారమణని స్మరణ మరువరా రమారమణని స్మరణ మరువరా రామలాంగని నామము వదులను రామలాంగని నామము వదులను రమారమణని స్మరణ మరువరా రమారమణని స్మరణ మరువరా. ఈ విధముగా అని విశ్వామిత్రుడు యజ్ఞం చేయుట కొరకు వెడలుటను తెలుసుకున్న లంకాధిపతి అను రావణాసుడు అన్న రాక్షసుడు తన యొక్క అనుచరులతో, ఒసే తాటకి, హాయ్ హాయ్ నాయక, ఒరి మారిచ, హాయ్ నాయక, ఒరే సుబాహుడా, హాయ్ నాయక, ఒరే మారిచ సుబాహులారా, విశ్వామిత్రుల వారు గంగానది తీరమున హరినామ స్మరణ చేసుకుంటూ యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ వెళ్లి అతని యజ్ఞము పాడు చేయండిరా. నాయక నాయక, చాలా సంతోషమైన మాట. మాకు యజ్ఞం చేయటంటే తెలియదు గాని యజ్ఞం పాడు చేయమంటే చూడు నాయక. హోయ్ 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 హోయ్. ఈ విధముగా ఆ మారిచ సుబాహులు ఆ విశ్వామిత్రుల వారి యజ్ఞం చేసే స్థలమునకు పోయి ఆ యజ్ఞములో మాంసము కండమృగములను మధ్య పానీయములను దానిలో వేసి యజ్ఞము పాడు చేయగా విశ్వామిత్రుల వారు చేయనది లేక, హా, ఈ రాక్షసులను దృంచుటకు ఎవరు జన్మించి ఉండవచ్చునని దివ్య దృష్టి పెట్టి చూడగా అయోధ్యలో దశరథ మహారాజు గర్భమునందు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించరని తెలుసుకుని ఆ దశరథ మహారాజు దగ్గరకు విశ్వామిత్రుల వారు వెళ్లి ఏమని అనుచున్నారు. దశరథ రాజా, నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా, కొమరుల నా వెంట బంపు దయగల రాజా, నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా, కొమరుల నా వెంట బంపు దయగల రాజా. మారీచ సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి, బాబులు మా యజ్ఞమంత పాడు చేసి, యజ్ఞమంత పాడు చేసి, యజ్ఞమంత పాడు చేసి, పారిపోవుచున్నరయ్య క్రతువుని కాపాడవలయు దశరథ రాజా. నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా, నీ కొమరుల నా వెంట బంపు దయగల రాజా, కొమరుల నా వెంట బంపు దయగల రాజా. దశరథ రాజా,
మీ కుమారులు నా యజ్ఞము కాపాటకు జన్మించి ఉన్నారయ్యా. క్రతువులు చేయుచునుండ రాత్రించర సంగటం ఒక్కటి చేరి దుర్మతులై రక్తము మధ్యమున్ తనివి తీరన్ బోసి నాయాగమున్ హతమున్ చేయుచునుండే గాన కరుణాయత్తుండవైవేగ నీ సుతునిన్ రామునిన్ పంపుమయ్య యతడొంతును రాక్షస పానీయమున్. దశరథ మహారాజా, నీ కుమారులను నా వెంబడి పంపుమయ్యా. యతివర వినుమా పసి బాలలేమి చేయగలరు, యతివర వినుమా బాలలేమి చేయగలరు, యతివర వినుమా పసి బాలలేమి చేయగలరు, యతివర వినుమా బాలలేమి చేయగలరు, యతివర వినుమా వశముగాని రక్కసులు వసుదలోన వెలసినరా, వశముగాని రక్షలలో వశములోన వెలసినరా, వసుదలోన వెలసినరో వశములోన వెలసినరో మనలను కొని వారి బాధ మాన్పనెవరి వశముగాదు, యతివర వినుమా పసి పసి బాలలేమి చేయగలరు, యతివర వినుమా బాలలేమి చేయగలరు, యతివర వినుమా. దశరథ రాజా, మీ కుమారుడు నా యజ్ఞము కాపాడకు జన్మించినారయ్యా. పాలకులని అనుచు నీవు భయము తోడ పలికెదవో, పాలకులు అనకు నీవు భయముతో పలికెదవో, పాలకులని అనచు నీవు భయము తోడ పలికెదవో, పాలకులు అనకు నీవు భయముతోడ పలికెదవో, భయము తోడ పలికెదవో, భయముతోడ పలికెదవో, పాలను పునగాను వారి మహిమయవరి తరముగాదు, దశరథ రాజా నీ కుమరుల నాయంత వంపు దశరథ రాజా, నీ కుమరుల నా వెంట బంపు దయగల రాజా. కుమరుల నాయంత వంపు దశరథ రాజా. దశరథ రాజా మహారాజా, వారలను బాలకులని బుజ్జగించుంటివి కదా, వారి సమాచారమును తెలిపదా వినుము. తుంటరి రాక్షసాధములతోడను పోరి జయించి రాజయీ జగత్ కంటకులకు హరింప సమకట్టిధమన్ గని విష్ణుమూర్తి మా వంటి మునీంద్రులెల్లా వ్రత బాధల నొందుచు నన్ను సన్నుతింపనీ ఇంటను మానవుండై జనించెను రాముడు గాంచబూవరా. ఆహా మహారాజా, నీ అనుమానమును విడనాడి సత్వరంబున నా వెంట పంపుము. ఇద్దరిని శ్రీరాముడే దించ యా రక్షసులను బరిమార్చును. మేము నెత్తిపై చేతులు పెట్టుకుని ఎచ్చటుకో లేచిపోవు వారము. అంతలో దశరథుడు రామ లక్ష్మణులను విశ్వామిత్రుల వెంబడి పంపుటయు, విశ్వామిత్రుడు వారి వెంబడించుకుని గంగానది తీరమునకు రాగా రామచంద్రుడు మునీంద్రులతో ఈ విధముగా అంటున్నాడు. మునీంద్ర, నీకు రక్కసుల బాధ లేకుండా కాపాడు భారము నాది. మేము ఇచ్చట జాగ్రత్తగా ఉండేదము స్వామి. మీ యజ్ఞ దీక్ష సంపూర్తిగా గావించుకొనుడు స్వామి. అంతలో రాక్షసులు వచ్చి రామలక్ష్మణులపై యుద్ధము ఏ విధముగా చేయుచున్నారు. మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవురా, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, ఘనముగాను ఉంచదాను గ్రక్కునాన్ని నిప్పుడు, ఏ ఘనముగాను ఉంచదాను గ్రక్కునాన్ని నిప్పుడు, గడు చేత పూరి నీదు హృదయమందు వైతురా, గడు చేత పూని నీదు హృదయమందు వైతురా, నీదు నమ్ముకోర వారి నీత నిప్పుడిప్పుడు, నిధి నమ్ముకోర ఓరి నీత నిప్పుడు. ఒరే బాలకులారా,
మీ తల్లిదండ్రులను తలుచుకొనము, మిమ్మల్ని మృంగెదనము. రక్కసీని నిన్ను బట్టి ప్రక్కలి కొట్టేదా, రక్కసీని నిన్ను బట్టి పక్కలిరగొట్టెదా, రక్కసీని నిన్ను బట్టి ప్రక్కలి రక్కసీని నిన్ను పక్కలిరగొట్టెదా, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిక, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిక, ఏ ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిక, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకిక, మక్కువతో నీవు నాకు మహిమ తెలియలేవుగా, మక్కువతో నాది నీవు మహిమ తెలియలేవుగా, మక్కువతో నీవు నాకు మహిమ తెలియలేవుగా, మక్కువతో నాది నీవు మహిమ తెలియలేవుగా, రక్కసుల బట్టి నేను రణములోన తుంచదా, రక్కసుల బట్టి నేను రణములోన తుంచదా, రక్కసుల బట్టి నేను రణములోన తుంచదా. రక్కలోని బట్టి రణములోన తుంచదా. ఈ తుంటరి రాక్షసులను సంహరించి యజ్ఞం జరిపించి రామ లక్ష్మణులు విశ్వామిత్రులు కలిసి మిథిలాపురం వచ్చుచుండగా అక్కడ ఒక ఆశ్రమము కనిపించగా అక్కడ వెలుచున్నంతలో అక్కడ ఉన్న ఒక శిలంచి చక్కని స్త్రీ వెలువడగా ఆమె గౌతమి భార్య అహల్య అని తెలిసి, మరియు నీ యొక్క పాద దర్శనం ఆమె యొక్క శాపం వదిలి తిరిగి స్త్రీ రూపము దాల్చినాదయా అని మునీశ్వరులు తెలుపగా రాములు సంతోషించెను. ఇంత లోపల రావణాసురుని ప్రవేశం. శంకాదిపుడను రావణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడా, గాయకుడను రావణసురుడను శంకర భక్త కలంక చరిత్రుడా, శంకర భక్త కలంక చరిత్రుడా, శంకర భక్త లంక ఏ శంకర భక్త కలంక చరిత్రుడా, శంకర భక్త లంక చరిత్రుడా, శంకులేఖ రవిచంద్ర వాసవుల పింకమణంతిన వాడనురా, వాడనురా, భార్యలు 20,000 పుత్రులు శౌర్యవంతు లక్షలు 10,000, శౌర్యవంతులను తెలుపదివేలు, ఏ శౌర్యవంతు లక్షలు 10,000. శౌర్యవంతులను తెలుపదివేలు. వరే సేవక, మిథిలాపురమున జనకుని ఇంటిలో సీత స్వయంవరమునకు పోవుచున్నారట, కాబోచున్నది. మనకు పత్రిక వచ్చి ఉన్నదా? మనకు మాత్రము పత్రిక రాలేదు రాజేంద్ర. అనగా రావణాసురుడు మహాకోపంబున అక్కడకు వెళ్ళుటను అట నుండి విశ్వామిత్రులు రామలక్ష్మణుడు వెంబడించుకొని ఏమంటున్నాడు? అదుగో చూడుండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, అదుగో చూడుండచ్చట మీరలు, అదిగో చూడండచ్చట మీరలు, పదపడి వచ్చిరి పరగరాజులను, పరమడి వచ్చిరి పరగరాజులు, పదపడి వచ్చిరి పరగరాజులను. పరపడి వచ్చిరి పరగరాజులు. రాఘవ, అటు చూడుము, సీత స్వయంవరమునకు రాజులెల్ల వచ్చి ఉన్నారు, మనము కూడా పోదాము. రామ లక్ష్మణ విశ్వామిత్రులు అక్కడ వెళ్ళగా అక్కడ జనక మహారాజు ఈ విధముగా అంటున్నాడు. చాపమును ఎక్కుబెట్టి విజయమును బడయు వారికిచ్చెద సీతను ప్రాకటముగా, పిన్న పెద్దలటంచును భేదమెంచకుండా యత్నించుడెల్లరఖండ ప్రీతి. సభాసదులారా, నేను చెప్పేదా వినుడు. ఎవరే కాని ఈ ధనస్సును విరిచిన వారికి నా పుత్రిక సీతాదేవినిచ్చి వివాహం చేయించదనని ఆ జనక మహారాజు చెప్పుచుండగా అచ్చటనున్న రావణాసురుడు లేచి ధనస్సును ఎత్తుటకు ప్రయత్నించుట. ఈ సభామంటపమునందు ఈ శివధనస్సును లేపేవాడు ఎవ్వడును లేడు కదా, నేను ఒక్కడనే ఉన్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ ధనుసు ఏమి బరువై ఉన్నది, ఏమి మహిమ అయుండవచ్చును. అతని చేత కాక వదిలిపెట్టినంతలో అక్కడ భూసురాతనంలో ఉన్న రామచంద్రుడు గురువు ఆశీర్వాదము తీసుకుని శివధనుసును అవలీలగా ఎత్తి వంచెను. అప్పుడు సీతమ్మ తల్లి ఏమంటున్నది? ప్రాణనాథుడితడెవరు నాకును జోడు 200 మా ఇద్దరికిని, బ్రహ్మ వరుసతో వ్రాలును ఎప్పుడు వ్రాసెను, 200 మాలను ఇంపుతో సరగున వేసెద
సమ్మతముగను వేసెదమాల ఖ్యాతిగా నిపుడం వేషగమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేషగమాల ఖ్యాతిగా నిపుడు వేసెదమాల ఖ్యాతిగా నిపుడు వేషగమాల ఖ్యాతిగా నిపుడు నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నాతుడితడే నా ప్రాణ వల్లభుడు నాతుడి నా ప్రాణ వల్లభుడు నాతుడితడే నా ప్రాణ వల్లభుడు నాతుడి నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు వేసితి మాల వేగిరమునను వేషితిమాల ఏగిరములను వేసితి మాల వేగిరమునను వేషితిమాల ఏగిరములను అది పెద్దలు గని ఆనందించిరి అది పెద్దలగను ఆనందించి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పటాది రామ పావన ఏ? రామ పటాభి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ అని ఈ విధముగా జనకుడు సీతమ్మను రాములకును ఊర్మిళను లక్ష్మణునకును మాలవిని భరతునకు కృతకీర్తిని చిత్రకునకు ఇచ్చి అతివైభవముగా పెళ్లి జరిపించను. ఈ విధముగా వివాహము జరిపించి బిడ్డలను దశరథ మహారాజు గారి చేతిలో పెట్టి జనకుడు వెడలిపోతున్నంతలో రాజు సందర్శించి ఏమనుచున్నాడు, కుమార రామచంద్ర, నేను ఈ రాజ్యభారం మోయలేను నాయన. రేపు 2 జాములకు నీకు రాజ్య పట్టాభిషేకం చేయవలనని నిశ్చయించుకున్నాను తండ్రి అని అనగా, అది మందారాను చెలికట్టి విని కైకకు తెలుపగా, కైక పట్టాభిషేకంకు రాగా అంతఃపురములో కోపంతో ఉండుట గమనించి దశరథుడు ఏమనుచున్నాడు, చెలి ఎందులకు పట్టాభిషేకముకు రానైతివి? అవును, నాకు ఆ పట్టాభిషేకము ఇష్టం లేదు కనుక. మరియు నీ ఇష్టం చెబితే కదా తెలిసేది చెలి. అక్కడ కట్టబోయే పట్టాభిషేకము భరతునకు అయి ఉండాలి, అప్పుడు నేను రాగలను, తెలిసిందా? మరి ఇంతే కాదు, రాములను అడవులకు పంపవలైన నిన్నే కోరిక ఉండెను నాది. మరి ఇంటివే ఇది కూడాను. రాములను అడవులకా? చెల్లి, ఇది ఏమి కోరిక? ఎంత పని చేసిటివే? ఆహా చెల్లి, ఎంత పని చేయుచుంటివి కదా. ఏమిటి ఆలోచన? అవును నాత, మీరు మరచి ఉంటిరి ఏమో. వినుడు ఇప్పుడు. నాడు నీవు నాకభయమిచ్చుట ఏల మరచితివయ్య ఇప్పుడు నీవు. ఇవ్వు మీ రాజ్యంబు ఇరువుగా భరతునకు, ఇవ్వకుంటే లేదను ఇవ్వననుము. రాములను పంపుమయ్య అరణ్యమునకు, ఇట్టి వరములను సగుము ఇంపుగాను, గట్టిగను నీవు ఇవ్వుము రట్టులేక. వట్టి మాటలు బలికిన మీ తల్లి ఒట్టు సుమ్మీ. నాత, ఈ ప్రకారముగా కోరికలు గలవు, నా కోరికలు సఫలం చేయము. కన్న తల్లి కన్నా ఎంతయు నీవెటంచును పూజించువాడు, 10 మంది తోడ నెమ్మదిగా నుండున తండు. మించు భక్తిని వెలయించువాడు, తన తమ్ములందరినీ తమ చేత హితము బోధించుచు మన్నించువాడు. పూజితుండై వినయ విధేయుడై, ఎంచలేని యశంబుగాంచువాడు. ఎట్టి శ్రీరామచంద్రుని నట్టడవికి పంపి, ఏ రీతి నేనింకా బ్రతుకగలను. నారీ ఈ రీతి కోరికలను కోరి నన్నేడిపించుట గౌరవం బే. అని దుఃఖించుచు చేయనది లేక శ్రీరాములను పంపించి ఏమనుచున్నాడు,
నాయన కుమారా, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా ఎన్నో విధముల బాల చిన్ని కుమారా మన్ననలతో చెప్పగాను మహిని నీదు పిన తల్లి, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా కుమారా, మీ పినతల్లియగు కైక పలికిన పలుకులను నీకు ఏమని చెప్పుదురా తండ్రి? ఏమి కార్యం నాతో ఏర్పరించుము తండ్రి? నీ మనము తొందరేలా కలిగను తండ్రి. నాయనగారు, నీ మనంబులో ఏమి చింతగలిగను తెలుపుము నా అనగా, కుమార మీ పినతల్లి భరతునకు పట్టాభిషేకము కట్టియమని నిన్ను అరణ్యముకు పంపుమన్నదిరా అనగా రాముడు సంతోషించి, తండ్రి నీ మాటను నిలుపుటకు నిర్ణయించుకున్నానయ్యా. అంతలో హా కుమారా, నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాలా, అడవికి వంటి నిఖిలా మందున బాల నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాలా, అడవికి వంటి నిఖిలా మందుల బాల నిఖిలా మందున బాలా, నిఖిలా మందున బాల సకులమైన వాకులిచ్చి సఖియ చెడి తిర తండ్రి, నిన్ని కుమారా విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా కుమార 14 సంవత్సరములు నిన్ను అరణ్యవాసమునకు పంపుటకు అభయమిస్తుని కదా. పితృవాక్యమును దాప ప్రియమాదేలను తండ్రి, వాక్యములు దాప ప్రియమాదేల తండ్రి, ప్రియమాదేలను తండ్రి, ప్రియమాదేలను తండ్రి కరు చేయవలదు నీవు నిక్కముగను వెళ్ళెదను, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాధ, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాధ చిన్ని కుమారా. ఈ విధముగా శ్రీరాముడు అన్నదమ్ములను భార్యను వదలి అరణ్యమునకు పోవుచుండగా లక్ష్మణుడు అన్న వెంబడి పడి ఏమనుచున్నాడు? అన్న రాఘవ ఆలకింపుమా, అన్న రాఘవ ఆలకింపుమా, అన్న రాఘవ ఆలకింపుమా, అన్న రాఘవ ఆలకింపుమా, నిన్ను విడతినే నిమిషముండను, నిన్ను విడతినే నిమిషముండను, నిన్ను విడతినే నిమిషముండను, నిన్ను విడతినే నిమిషముండను, చిన్న పలకులు భన్నగ వినుమా, చిన్న పలకలు అన్నగ వినుమా, అన్నానే నీ వెంట వచ్చెదను. అన్నా నేనే వెంట వచ్చెదను. అన్నయ్య, ఇన్ని దినముల నుండి ఒక్కనాడైనా నేను నిన్ను విడిచి ఉండలేను కదా. ఇప్పుడు 14 సంవత్సరములు నేను ఎలాగ ఉండగలనయ్యా? నన్ను నీ వెంబడి తోలుకొని పొమ్మనగా సీత ఏమనుచున్నది? ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రమాణము, వేలబోయెదరు కాల ప్రమాణం, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, జాతికి నిన్నెడ బాసియుండను, జాతిని విడచిన న్యాయముండను, జాతిగా నిన్నెడ బాసియుండను. జాతికి నిన్నెడ వాసియుండను. నాత, నన్ను విడచి పోవుట న్యాయము కాదు కదా. నన్ను కూడా నీ వెంబడి తీసుకుని పొమ్ము నాత. దేవి, ఈ అరణ్యవాసము నా కొరకు అయి ఉన్నది. నీకు ఎందులకు ఈ కష్టములు? నీవు ఇచ్చటనే ఉండవలేను దేవి.
పూలకై పాదముల్ మోసనుక్కెడి నీవు పూలపై పాదముల్ మోసనుక్కెడి నీవు నడికాన నంబునా నడుచుటెట్లు నిండు వెన్నెలలోన నీ ఎడల్ వ్రాలేడు ఎండవేడి మికెట్లు సహించుటెట్లు చిలుక పలుకులు విన్నా నులికి పడెడు నీవు సింహార్భటముల విని చెరగుటెట్లు ఎందరున్నను చిత్తమందు భీతిలు నీవు ఒంటిగా నివసమందుండుటెట్లు అంతు నేనెంచి నిన్నిట నుంచి పోవదలంచియున్నానుగానా నంతనమున నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి వారికుపచారములు చేయవలయు పడతీ సఖి నీవు మా ఎంబడి వచ్చిన అతి కష్టములు పడదు అతి సుఖముగా ఇచ్చటనే ఉండము నీ వెళ్ళి వచ్చదను రామచంద్ర అలా అనుకుంటవే అనయంబు రామచంద్రయంచు సడలుచు వియోగము చేత నిలుపజాలా కూరుచున్నప్పుడు పడుకొనున్నప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాలా మిత్రులడుగా నీదు మేలు వార్తలు తెల్పా భ్రమలు వార్తలు చెప్పి బ్రతుకజాల నీ తల్లి నీకై నిరతంబు ఏర్చుచు జీర్ణింపుతుండ వీక్షింపజాలా చచ్చియుండిన బ్రతికిన సకుని కండ్లా ఎదుటనే ఉండవలెనని ఎల్లవారు అడుగుదురుగాన రామా అరణ్యమునకు నిప్పుడు నన్ను గొనిపోగదయ్యా నాథ రేయింబవళ్ళు నిన్ను ధ్యానించు నీవే దిక్కని నీవెంబడి నున్నదానను గానా నీవెంబడి నేను వచ్చేదను అని ఈ విధముగా రామలక్ష్మణులు మరియు సీత దుఃఖించు సమయంలో కైక వచ్చి ఏమనుచున్నది రామలక్ష్మణులారా మీరు ఆ యొక్క ఆభరణములను ఆ రాజ దుస్తులను వదలి ఈ నార దుస్తులను వేసుకుని అరణ్యమునకు వెళ్ళుడని అని అనగా వారు ఆ దుస్తులు వదలి నార దుస్తులు వేసుకుని వెళ్ళిపోదురు. వారు అరణ్యం తిరుగుతూ అక్కడ గంగాను దాటుట వచ్చి అప్పుడు రాముడు గంగాను ఇలా వర్ణిస్తున్నాడు. జానకి తమ్ముడు లక్ష్మణ, ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా, గంగా నది దాటుట మన వశమా, ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా, ఘనమైన ఈ గంగా నది దాటుట మన వశమా, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నదిని కనుగొంటివా జానకే, గంగా నదిని కనుగొంటివా జానకే, ఈ గంగా నదిని కనుగొంటివా జానకి, గంగా నదిని కనుగొంటివా జానకే, దేవానా దేవతలకు పావనమే ఈ గంగా, దేవానా దేవతలకు పావనమే ఈ గంగా, పావనమే ఈ గంగా, పావనమే ఈ గంగా, పావనమే ఈ గంగా, జీవనమే ఈ గంగా, కనుగొంటివో లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివో జానకే, ఈ గంగా నదిని కనుగొంటివా లక్ష్మణ.
కంటుని శిరము పైన కాపురమే ఈ గంగా కంటుని శిరసు పైన కాపురమే కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా దాపునమైన గంగా కనుబంటివా లక్ష్మణ ఏ గంగ నదే కనుబంటివా లక్ష్మణ ఈ గంగ నదిని కనుగొంటివా జానకే ఏ గంగ నదిని కనుబంటివా జానగా సురులకు మునులకు గరుడా గంధర్వులకు ఓ లక్ష్మణ సురులకు మునులకు గరుడా గంధర్వులకు ధరణి శ్రీ కల్పగూరి వలబాల కృష్ణునకు కనుగొంటివా లక్ష్మణ ఏ గంగ నది ఓ జనకి ఈ గంగ నదిని కనుగొంటివా జానకే ఏ గంగ నది కనుగొంటివా జానగా ఈ విధముగా అరణ్యవాసము తిరుగుతుంటారు. అక్కడ దశరథుడు పుత్రశోకముతో మరణించుటయు భరతుడు తన అన్న వనవాసమునకు పోవునంతయు కారణం తెలుసుకొని తల్లిని కోపగించి పరుగిడుకుంటూ రాముల దగ్గర రాగా రాములు ఎన్నో బుద్ధులు చెప్పి తన యొక్క పాదుకలు ఇచ్చి నీవు సత్యరాజ్యము పాలించము తమ్ముడా అని పంపి అడవిలో పోవుచుండగా లక్ష్మణుడు ఏమనుచున్నాడు, అన్నయ్య ఈ వనమందున గల ఫలములను కొనివచ్చిదము, మనకు ఆకలి ఉన్నది గదా తమ్ముడు, అలాగపోయి రమ్మ లక్ష్మణ. ఆహా, ఈ వృక్షరాజ్యము యొక్క ఫలములు ఆనందకరముగా ఉన్నవి కదా, వీటిని త్రెంపేదను. ఆహా, ఈ సూర్యాస్త్రము ఈ మామిడి చెట్టును తెగవేసేదను. అంత లక్ష్మణుడు చెట్టు తెగవేయ ఆ చెట్టుతో శూర్పణఖ కుమారుడు జంబుకాసురుడు అనే రాక్షసుడు చనిపోవును. అది తెలుసుకున్న శూర్పణఖ రాముల వద్ద శృంగార వేషంతో వచ్చి ఏమనుచున్నది, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నిన్ను చూడగంటిని నన్ను కూడా మంటిని నిన్ను చూడమంటేనే నన్ను చూడమంటేనే నన్ను కూడా మంటిని నన్ను చూడమంటేనే నన్ను కూడా మంటిని నిన్ను వలసి ఉంటిని నన్ను చూడమంటేనే నిన్ను వలసేమంటేనే నిన్ను వలసి ఉంటిని. నిన్ను వలసేమంటేనే రాఘవ, నిన్ను గాంచినంతలో నా మనసు నిన్ను ప్రేమించుదామన్నాను, నన్ను వివాహమాడము. హే సీత నాకున్నది నాతి నీ వేలానే ఉన్నదే నాతేనే వేలాగే సీత నాకున్నది నాతి నీ వేలానే నాకున్నదే నాతాని వేలాగే నాతి నీ వేలానే నాదే నీ వేలానే నాతి నీ వేలానే న్యాయంబుగా దింకా సీత నాకున్నదే నాతేనే వేలాగే సుందరి, సీత నాకు ఉన్నది నీవెందులకు, సీతాదేవిని విడువో నా మాటలను నమ్ము 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 నీవు నా కోర్కెలు నిజముగా తీర్చుమయ్యా. సీతాదేవిని విడువో నా మాటలను నమ్ము రాఘవ, సీతను వదిలి నన్ను వరించుము. స్వామి, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట ఏకాంతుడు ఏకాంతుడున్నాడు ఆ
లక్ష్మణుండచట ఏకాంతోడున్నాడు ఆ లక్ష్మణుండచట ఆ లక్ష్మణుండచట ఆ లక్ష్మణుండచట ఆ లక్ష్మణుండచట అందమైన వాడు ఏకాంతోడున్నాడు ఆ లక్ష్మణుండచట సుగంధి, నీవు లక్ష్మణుని దగ్గర వెళ్ళుము, నిన్ను వరించును, తప్పక వెళ్ళుము. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్నమ్మగలడా సమ్మతిగాదిక నెమ్మనమున నీ గ్రమ్మున సవాలు పోయదు నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్నమ్మగలడా రామ, నన్ను మీ తమ్ముడు లక్ష్మణుడు నమ్మగలడా? నన్ను పంపుతున్నావు గాని. ఓహో సుగంధి, రమ్ము నీవో నీ వీపు పైన నేను గౌరాలు రాసేద రమ్ము నీవో నీ వీపు పైన ఒక వ్రాత వ్రాసెదను రమ్ము నీవో సుగంధి, ఇటు రమ్ము, నీ వీపున ఆనవాలు వ్రాసేదను. ఇది చూచి తప్పక నిన్ను పెళ్లి చేసుకొనగలడు. మా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి గని ముక్కు చెవులు గోసియు రణము నరించక పంపు రమ్యము తోడన్ అని ఆ యొక్క శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు పంపినంతలో, ఆహా, ఇతడే కాబోలు లక్ష్మణుడు, ఎంత అందమైన వాడు కదా. శరణు 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 నీకు శరణు లక్ష్మణ శరణు 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 లక్ష్మణ అయ్యో శరణు 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 నీకు శరణు లక్ష్మణ శరణు 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 లక్ష్మణ శరణు చేతు నీకు ఇప్పు మహాత్మ శుభకరానికు శరణు చేతు ఇందు నీకు మహాత్మ శుభకరా శరణు చేసేదాను ఇప్పుడు మహాత్మ శుభకరా ఇప్పుడు శరణు చేతుదాము ఇప్పుడు మహాత్మ శుభకరా లక్ష్మణ, ఇదియే నా వందనములు. నా మనవి ఆలకించి నన్ను బ్రోము. ఎవరే మగువా నీవు ఇతటికేల వస్తీవే ఎవరే మగువా నీవు ఇతరకేలా వచ్చెనవే ఎవరే మగువా ఎవరే మగువా నీవు ఇతటికేల వస్తీవే ఎవరే మగువా నీవు ఇతరకేలా వచ్చేవే ఇతటికేల వస్తీవే ఇతరకేలా వచ్చేవే సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు నీవు ఎవరే మగు నీవు ఇతటికేల వస్తీ ఎవరే మగువా ఓ మగువా, మీరు ఎవరు? ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు కదా. ఏమి నా వద్ద వచ్చిన పని ఏమి బాలా? ఆ విచారము ఏమో తెలుపుము. విరహ బాధ కోర్వలేను వినుము ఓ లక్ష్మణ ఓ సుందరంగా విరహ బాధ కోర్వలేను వినుము ఓ లక్ష్మణ బాధ కోర్వలేను ఎనుము ఓ లక్ష్మణ వినుము ఓ లక్ష్మణ ఎనుము ఓ లక్ష్మణ ఘనముగాను వ్రాసి పంపె ఘనుడు రాముడు నీకు గాను రాసి పంపెదరు రాముడు. అవును, ఈ యొక్క మీ అన్నగారు నా యొక్క వ్యూ పైన వ్రాసను. కాంతారో రమ్మి నీవు కనులా చూచెదబాలా కాంతారో రమ్మినేవు కనులాలు జగవేలా. కాంతారో రమ్మి నిన్ను కనులా చూచెదబాలా కాంతారో రమ్మినేవు కనులాలు జగనేనా. చింతా
ఇంతగా మాయన్న వ్రాయు విధమెట్టిదో ఇంతగా మాయన్న వ్రాయు విధమాదెట్టిదో బాలా ఇంతగా మాయన్న వ్రాయు విధమాదెట్టిదో బాలా బాల మా అన్నగారు వ్రాసిన వ్రాలేదు ఇటు చూపించుము. ఈ విధముగా లక్ష్మణుడు ఆమె వీపు పై రాసిన రాళ్ళను చదివి దాన్ని ముక్కు చెవులు కోసి పంపగా శూర్పణఖ తన యొక్క అన్నయ్య రావణుని దగ్గర వెళ్లి ఏమని దుఃఖింపుతున్నది.